గ్రంథము 8వ అధ్యాయము 57వ వచనం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగా తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకూరునట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకున్నగాక. చాలని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 57వ వచనము. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సంవత్సరం అంతా 2023వ సంవత్సరము దేవుడు తన కాపుదలలో సంఘాన్ని ఉంచాడు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు, ఆయన మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మానవులు అయితే కొన్ని సందర్భాల్లో దేవుడిని వెనకపెట్టి దేవుడిని మర్చిపోయిన పరిస్థితులు ఏదో ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, మన దేవుడైన యెహోవా మనలను వదలక విడువక, ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండి మనల్ని ఆదరించి నడిపించారు. అందును బట్టి ప్రభువా, ఈ సంవత్సరంలో నా కుటుంబం పట్ల మీరు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని సందర్భాల్లో ప్రభువా నేను కన్నీరు కార్చాను, ఎన్ని సందర్భాలలో నేను దుఃఖంతో ఉన్నాను. ప్రతి పరిస్థితి అందులో కూడా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, ఆదరించావు, కాపాడావు, రక్షించావు అని చెప్పి ఈ రాత్రి మనం దేవుని సన్నిధానంలో కృతజ్ఞత అలాగే మన హృదయపూర్వక ఆరాధన దేవునికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో దేవుడు నిన్నెంత కాపాడాడో, నీ కుటుంబం పట్ల ఆయన ఎంత ఆదరణ లేక ఆయన కాపుదల ఉంచాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 2023వ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నువ్వు ఆశించిన ప్రతిదాన్ని కూడా దేవుడు దయచేస్తుంది. ఆయన కాపుదలలో, ఆయన హస్తపు నీడలో మనల్ని బ్రతికించాడు, నడిపించాడు. అందును బట్టి మనమందరము కూడా ఈ రాత్రి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాము. ఈ రాత్రి మనమందరము కలిసి దేవుని సన్నిధానంలో పాత సంవత్సరం ఏదైతే 2023లో మనము ఉన్నామో, మరికొద్ది సేపులో మనం నూతన సంవత్సరంలోనే ప్రవేశించబోతున్నాము. మరి ఈ సంవత్సరంలో నీవు పొందలేని కార్యాలను, నువ్వు చూడలేని మేలులను నీ జీవితంలో దేని కొరకైతే ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నావు, నీ కుటుంబం పట్ల దేవుడు దానిని నూతన సంవత్సరంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన పట్ల విధేయత, ఆయన పట్ల ప్రేమ కలిగి జీవిస్తారో ఆ కుటుంబాల పట్ల దేవుడు ఆశీర్వాదాన్ని మెండుగా కుమ్మరించేవాడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మన పితరులకు తోడుగా ఉన్నట్టుగా దేవుడు మనకు కూడా తోడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము తేటగా చదువుతూ ఉన్నాము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ దేవుడైతే తోడుగా ఉండి వారిని నడిపించాడో అదే దేవుడు సంఘాన్ని నేటి వరకు నడిపించాడు ఆయన హస్తపు నీడలో. మరి దైవజనులు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా దేవుని పిలుపును అందుకుని దేవుని రాజ్యానికి చేరిన తరువాత దేవుడు తన సంఘాన్ని విడిచిపెట్టలేదు, తన ప్రజలను దేవుడు వదిలిపెట్టలేదు. ప్రతి కుటుంబం పట్ల ఆయన గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ప్రతి కుటుంబము దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రతి బిడ్డ కూడా దేవునిలో మరీ ఎక్కువగా సన్నిహితమైన సహవాసం కలిగి ఉండాలని దేవుడు తన సంఘంలో ఉన్నాడు, తన ప్రజలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి, గుర్తించాలి. దేవుని వాక్యం అంటుంది, ఆయన విడిచిపెట్టలేదు, ఆయన మరచిపోలేదు. ఒకవేళ ఈ సంవత్సరంలో దేవుని నువ్వు మరచిన స్థితిలో జీవించినట్టయితే, దేవుని వెనకబెట్టిన బిడ్డగా నువ్వు ఉన్నట్టయితే, కొద్దిసేపట్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము. దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థించి, ప్రభువా ఈ సంవత్సరంలో నీవు నన్ను విడిచిపెట్టలేదయ్యా, నాకు తోడున్నావు, నా ప్రతి అవసరతను తీర్చావు, నా ప్రతి కష్టంలో కూడా నువ్వు నన్ను ఆదరించావు, నన్ను పోషించావు, నేను ఏది అడిగితే నీ నామంలో అది నాకు దయచేసావు. కనుకనే నేను నీ బిడ్డగా నీ సన్నిధానంలో ఒకవేళ నిన్ను మరిచిన స్థితిలో ఉండి నిన్ను దుఃఖపరిచినట్లయితే నేను క్షమాపణ వేడుకుంటున్నానని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు జాలి కలిగిన దేవుడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి పట్ల ఆయన జాలి చూపే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. మానవులైతే మర్చిపోతారు, స్నేహితులు విడిచిపెడతారు, బంధువులైతే
దూరంగా పెడతారు. కానీ నువ్వు ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, పితరులకు ఏ దేవుడైతే తోడుగా ఉన్నాడో ఆ యెహోవా దేవుడే మనకు సంఘానికి తోడై ఉండి దైవజనులు దేవుని యొక్క రాజ్యానికి చేరుకున్నప్పటికీ కూడా దేవుని శక్తి, దేవుని ఆత్మ కార్యాలు దేవుడి సంఘంలో జరిగిస్తూ ఆయన మన మధ్య ఉన్నాడని రుజువు చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సంఘాన్ని విడిచిపెట్టలేదండి. మన దైవజనులు లేరని ఆ వార్త విన్నప్పుడు అనేక మంది హృదయాలు కలవరం చెందాయి. దేవుని బిడ్డలారా, వారి కడుపును పుట్టిన బిడ్డలమైన మాకంటే సంఘస్థులైన మీరందరూ కూడా ఎంతో దుఃఖించారు, ఎంతో వేదన పడ్డారు. వేదనపడి మా ఆత్మీయ తండ్రిని మేము కోల్పోయాము, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా దైవజనుడిని ఇంకా చూడలేము అని చెప్పి ఎంతో దుఃఖము, ఎంతో వేదన. అయినప్పటికీ కూడా దైవజనులు అయితే దేవుని రాజ్యానికి చేరుకున్నారు. కానీ నిన్ను నన్ను ప్రేమించే దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన మనల్ని మర్చిపోలేదు. సంఘమును ఆయన విడిచిపెట్టలేదు. సంఘములో ఆయన ఆత్మ కార్యాలను జరిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మీదట మనము దేవుని కృపతో 2024 సంవత్సరంలోనికి అడుగు పెడుతుండగా నూతన సంవత్సరంలోనూ కూడా దేవుని యొక్క దయాహస్తము సంఘానికి అంతకంటే శ్రేష్టమైన రీతిలో దేవుడు తోడించి ఘనమైన కార్యములు సంఘములు సేవ పరిచర్యలు దేవుడు జరిగించబోతున్నాడు. దాని కొరకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. మరికొద్ది నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలోని ప్రవేశిస్తున్నాం. ఒకవేళ దేవుడిని యందు ప్రేమన, దేవుడిని యందు కనికరము, దేవుడిని కుటుంబం పట్ల దయ చూపించినప్పటికీ నీవు గ్రహించలేని స్థితిలో దేవుడిని మరిచిన బిడ్డగా ఉన్నట్టయితే దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవడానికి మరికొద్ది సమయం ఉన్నది. దేవుడి నిన్ను అడుగుతున్నాడు, ఇకనైనా మార్పు చేయండి, ఇకనైనా దేవుని తట్టు తిరిగి నీ హృదయము దేవుని వైపుకు తిప్పినట్లయితే దేవుడు నీ కుటుంబంలో నీవు చూడలేని మేలులు ఇక మీదట చేయబోతున్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, మన దేవుడైన యెహోవా మనల్ని మరచిపోలేదు, మనల్ని విడిచిపోలేదు. ఆయన పితరులకు తోడుగా ఉన్నట్టుగా సంఘానికి తోడై ఉన్నాడు. సంఘానికి ఆయన సజీవ సాక్షి అయి మనల్ని నడిపిస్తున్నాడు. సంఘములో ఆత్మ కార్యాలను ప్రజలు చూస్తున్నారు. సంఘములో దేవుని స్వరాన్ని ప్రజలు వింటున్నారు. సంఘములో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏమై ఉన్నదో దేవుడు సేవకుల నుంచి బయలుపరుస్తూ ప్రతి ఒక్కరిని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తున్నాడు. ప్రతి బిడ్డ కొరకు కూడా ఆయన ఆలోచన కలిగి నీ జీవితంలో మేలు చేయాలని, నేను ఇంకా అభివృద్ధిలోనికి నడిపించాలని, దుఃఖంలో ఉన్న నిన్ను సంతోషంలోకి తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర మరి ఎక్కువగా ప్రార్థన చేసే వారిగా ఉన్నట్టయితే నూతన సంవత్సరంలో ఇంకా నూతనమైన కార్యాలు చూడడానికి దేవుడు కృప చూపించేవాడు ఉన్నాడు. చూడండి 1వ సమూయేలు గ్రంథంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో. 1వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. 1వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము. చాలండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో మీరు తలంచుకోవాలని దేవుడు అంటున్నాడు. మరి 2023 సంవత్సరంలో దేవుడు నీ కుటుంబం పట్ల చేసిన మేలు, ఆయన నీ పట్ల చూపించిన కరుణ నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టయితే నీ హృదయం అంతా కన్నీటితో నిండుతుంది. ఎందుకంటే ప్రభువా, గడిచిన దినాల్లో ఎంతో ఇబ్బంది, ఎంతో కష్టము, ఎంతో శ్రమను నేను చూశాను. అయినప్పటికీ కూడా ప్రతి పరిస్థితిలోనూ నువ్వు నాకు తోడైంది, నా జీవితంలో నా కుటుంబంలో కార్యాలు జరిగించావని మనం తలంచుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. హల్లెలూయా. అదే దేవుని వాక్యం అంటుంది, ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడో ఒకసారి తలంచుకోమంటున్నాడు. నీ పట్ల దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. ఒకవేళ పొదువులో ఉన్నావా, కొరతలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, నీ స్థితిని బట్టి దుఃఖపడుతున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరత, నీ కొదువ దేవుడు తొలగించడానికి నీ పక్షాన నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి, విశ్వాసం ఉంచండి, నమ్మికతో ప్రార్థన చేయండి. మీ విశ్వాసాన్ని బట్టి, మీ నమ్మకమైన ప్రార్థనను బట్టి మీరు కార్యాలను చూడబోతున్నారు. దేవుడు జరిగించే మేలు నీ జీవితంలో నువ్వు పొందుకోబోతున్నావు.
దేవుని వాక్యం అంటుంది, ఎన్ని కార్యాలు ఆయన గొప్ప కార్యాలు చేశాడో తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని ప్రజలైన వారు దేవుని పట్ల భక్తి భయము కలిగి ఉండాలండి. భయము భక్తి లేని వారిని బట్టి దేవుడు ఎంత మాత్రం కూడా సంతోషించేవాడు కాదు. దేవుని మాటకు లోబడలేని స్థితిని చూసి దేవుడు దుఃఖపడతాడు. ఒకవేళ ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను చూసి దుఃఖించే స్థితిని నువ్వు కలిగి ఉన్నట్టయితే ఇకనైనా మార్పు చెందాలి, ఇకనైనా మార్పు చెందాలి, మారు మనసులోనికి రావాలి, భక్తిని భయాన్ని కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇకనైనా నిర్లక్ష్యమైన జీవితాన్ని విడిచిపెట్టి భక్తి మార్గంలోనికి వచ్చి నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నా కుటుంబం పట్ల ఆయన మేలు అనుగ్రహిస్తాడు, నా పరిస్థితిని మార్చివేస్తాడని నమ్మికతో ప్రార్థన చేయండి. దేవుడు మీ పట్ల కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధము కలిగి ఉన్నాడు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. కావున ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకునే వారిగా ప్రతి బిడ్డ ఉండాలండి. అందుకే దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ప్రతి ఒక్కరు కూడా పూర్ణ హృదయంతో దేవుని సేవించేవారిగా ఉండాలి. నీ హృదయం పూర్తిగా దేవునికి అంకితమై ఉండాలి. నీ హృదయంలో చోటు దేవునికి ఇచ్చి దేవుని ఆరాధించే బిడ్డగా దేవునితో నడిచి కుమార్తెగా కుమారుడుగా నువ్వు ఉన్నట్లయితే నూతన సంవత్సరంలో నువ్వు అనేకమైన మేలులు ఆశ్చర్య కార్యాలు దేవుని ద్వారా చూడబోతున్నావు. దేవుని వాక్యం అంటుంది, నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించేవారుగా ఉండాలి. ఇది కేవలము పెద్దవారికి మాత్రమే కాదండి. ఈ వాక్య భాగము ప్రతి ఒక్కరికి, సంఘంలో ఉన్న చిన్న బిడ్డ మొదలుకొని ముసలి వారి వరకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు భక్తి భయము కలిగి జీవించాలి. నీ జ్ఞానం కాదు, నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీవు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే కేవలం దేవుని కనికరం, దేవుని కృప, సేవకుల ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, భయభక్తులు కలిగి జీవించండి. నా యందు భక్తిని భయాన్ని కలిగి జీవించి పూర్ణ హృదయముతో నన్ను ఆరాధన చేసినట్లయితే మీరు అడిగిన దానికంటే శ్రేష్టమైన కార్యాలు నేను చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు చిన్నది ఆశిస్తున్నావేమో, దేవుడు నీ కొరకు పెద్ద ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచాడు. నాకు ఇది చాలు ప్రభు అని అడుగుతున్నావేమో, నీ స్థితిని బట్టి, నీ ఉన్న పరిస్థితిని బట్టి వేదనతో నాకు ఇంత మాత్రం చాలు ప్రభు అని నువ్వు అడుగుతున్నట్టయితే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఆశిస్తున్నది చిన్నదే, కానీ నేను నీ కొరకు శ్రేష్టమైన బహుమానాన్ని సిద్ధపరచాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానం పొందుకోవాలి అంటే దేవునిలో మనము ఇంకా హెచ్చైన ఆశీర్వాదంలోనికి పోవాలి అంటే దేవుని వాక్యం అంటుంది, భక్తిని భయాన్ని కలిగి పూర్ణ హృదయంతో నిష్కపటులై దేవునిని సేవించేవారిగా ఉండాలి. ఒకవేళ ఈ సంవత్సరంలో నువ్వు దేవునికి దూరంగా బ్రతికినట్లయితే, దేవుని మాటకు విధేయత నీలో లేనట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవిధేయతలో నుండి బయటకు వచ్చి దేవునికి లోబడే బిడ్డగా దేవుని యందు విశ్వాసము నిలిపి ఆయన సహవాసములో ఎదగాలని తీర్మానం చేసుకో. ప్రభువా, భక్తి జీవితము కలిగి నిన్ను అనుసరిస్తానయ్యా, భక్తి జీవితము కలిగి భయంతో నేను సేవిస్తానయ్యా అని ఈ రాత్రి నీ హృదయంలో తీర్మానం చేసుకున్నట్టయితే దేవుడు నీ ప్రార్థనను, నీ హృదయ వాంఛను చూస్తూ, ఆయన ఊరుగా ఉండే దేవుడు కాదు, కానీ ఆయన చెప్పిన రీతిగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు, నీ ప్రార్థనకు ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని దేవుడు విడిచిపెట్టలేదండి. దైవజనులైతే దేవుని రాజ్యానికి వెళ్ళారు, ఆ దేవుడిచ్చిన సేవను ముగించుకుని, కానీ దేవుడైతే మాత్రం సంఘాన్ని విడిచిపెట్టలేదు. సంఘములో ఆయన ఉండి ప్రజల మధ్య ఆయన మాట్లాడుతూ, ప్రజల హృదయాలను ధైర్యపరుస్తూ, ప్రజల పట్ల ఆయన గొప్ప తలంపు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దైవజనులు ఉన్నప్పటి కంటే దేవుడు ఘనమైన కార్యములు సంఘంలో ఇక మీదటి చేయబోతున్నాడు. మీరందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ మీ జీవితాలలో దేవుడు చెప్పిన కార్యాన్ని మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు మన దేవుడు. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకో. ఒకవేళ నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావా, నాకు వీరు సహాయం చేస్తారు, వారు సహాయం చేస్తారని మనుషుల కొరకు ఎదురు చూస్తున్నావా, దాని నుండి బయటకు వచ్చి దేవుని వైపు చూసి నీ హస్తాలు దేవుని తట్టుకు తిప్పి పూర్ణ హృదయంతో దేవుని సేవించే కుమారుడుగా కుమార్తెగా నిన్ను నీవు సరి చేసుకున్నట్టయితే
దేవుడు నీ యందు ఎన్నో మేలులు ఆశ్చర్య కార్యాలు చేయుటకు సమర్థుడైనాడు, శక్తివంతుడైనాడు. చూద్దాము ద్వితీయోపదేశకాండము. సమయం దగ్గర అవుతుంది. మనం కొద్ది నిమిషాలలో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం. అది ఆకాశ వర్ష జలములు త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, అది ఆకాశ వర్ష జలము త్రాగును. దేవుని సంఘానికి దేవుడు పరలోకం నుండి ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదపు వర్షము కింద ఈ సంఘం ఉన్నది. నమ్మినట్లయితే నీ జీవితంలో కార్యాన్ని చూస్తావు. దేవుని బిడ్డలారా, సారవంతమైన నేలలో మీరున్నారు. ఇది నేను దేవుని పక్షంగా చెప్తున్నాను. సారవంతమైన నేలలో మీరున్నారు. మరి నీవు ఫలించే విత్తనంగా ఉన్నావా? దేవుడిని అడుగుతున్నాడు. నీ కుటుంబము దేవుని సన్నిధానంలో ఫలించేదిగా ఉన్నదా? ఒకవేళ ఫలింపు లేని జీవితము నీవు కలిగి ఉన్నట్టయితే ఇకనైనా మార్పు చెందాలి. నీవు సరి చేసుకోవాలి. సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవుని నుంచి పొందుకోవాలి అనంటే, ఫలవంతమైన జీవితాన్ని నువ్వు చూడాలి అనంటే ఇంకా దేవునిలో నీవు సరి చేసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, అది ఆకాశ వర్ష జలము త్రాగును. దేవుని సంఘానికి పరలోకం నుండి దేవుడు ఆశీర్వాదాన్ని వర్షము రూపంలో కుమ్మరిస్తున్నాడు. మీ అవసరతను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దానికి జవాబునిచ్చి దేవుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. ఆ సమాధానము ఆశీర్వాదము పరలోకం నుండి వస్తుంది. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, అది ఆకాశ వర్ష జలము త్రాగునని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని సంఘాన్ని దేవుడు తన ఆశీర్వాదపు వర్షముతో నింపి సంపూర్ణముగా దీవించటకు ఆయన ఆసనుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు నిన్ను లక్ష్య పెడుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఆయన నీ కుటుంబం పట్ల, నీ పట్ల అనేకమైన తలంపులు కలిగి ఉన్నాడు. నీవు కలిగి ఉన్న తలంపులు వ్యర్థమైనవి. నీవు కలిగిన ఉద్దేశాలు వ్యర్థమైనవి. నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పరిస్థితి విషయంలో, నీ యొక్క ఆర్థిక ఇబ్బందిని గురించి ఒకవేళ నువ్వు చింతిస్తున్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అనేకమైన తలంపులు కలిగి ఉన్నాడు. వాటినన్నిటినీ నెరవేర్చాలని ఆయన ఆశతో నీ యందు దృష్టి నిలిపి ఉన్నాడు. దేవుని సంఘం పైన దేవుని కళ్ళు దృష్టి ఉన్నది. దేవుని సంఘం పైన దేవుని కళ్ళు దృష్టి ఉన్నది కనుకనే దేవుని ప్రజలు దీవెనలోనికి, ఆశీర్వాదంలోనికి నడిచేవారుగా ఉన్నారు. ఆ గొప్ప సాక్ష్యాలను మీ జీవితాల్లో మీరు చూడబోతున్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. సంఘం పైన దేవుని కళ్ళు దృష్టి ఉన్నదండి. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ప్రతి కుటుంబం మీద ఆయన కళ్ళు దృష్టి ఉంచాడు. ప్రతి బిడ్డ పైన ఆయన కళ్ళు దృష్టి ఉంచి ప్రతి సమస్య నుంచి నేను విడిపించాడు, నేను ఆదరించాడు. నీవు ఏది అడిగితే అది దేవుని నామంలో దేవుడు నీవు ఆశించిన దానికంటే రెట్టింపైన దేవుడు నీకు దయచేశాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది బిడ్డలు బయటకు చెప్పకపోవచ్చు, కానీ మీ కొరకు ప్రార్థించేవారుగా అది మాకు తెలుసు. ఇది మాకు తెలుసండి. దేవుడు మీరు ఆశించిన దానికంటే రెట్టింపు రెట్టింపు మీ జీవితాలలో, మీ కుటుంబాలలో దేవుని దయచేశాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, అది దేవుడు లక్ష్యపెట్టు దేశం అంటాం. దేవుని యొక్క కనుదృష్టి, దేవుడు ఈ సంఘం పైన కనుదృష్టి ఉంచాడు. ఈ సంఘాన్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు కనుకనే సేవకుల ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇచ్చి ప్రతి బిడ్డను కూడా దీవెన వైపుకు నడిపిస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు మేలులతో నింపుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఇంకా నూతనమైన కార్యాలు దేవుడు చేయబోతుండగా ప్రతి ఒక్కరు కూడా నమ్మికతో ప్రార్థన చేయండి. అల్ప విశ్వాసం నుండి బయటకు రండి. ఇది జరుగుతుందా, నేను పొందుకుంటానా, నా పరిస్థితి మారుతుందా, నా కన్నీటిని దేవుడు తుడుస్తాడా అనే వేదనతో ప్రార్థన చేసినట్టయితే దానికి జవాబు రాదు. నమ్మకంతో ప్రార్థన చేయండి. విశ్వాసం కలిగి దేవుణ్ణి అడగండి. నీలో నీవు కులుకుపోవడం కాదు, కానీ ధైర్యం తెచ్చుకో. దేవుని వాక్కును బట్టి, నీ సమస్యను బట్టి, నీ స్థితిని బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి ఒకవేళ నువ్వు బయటకు చెప్పుకోలేనంత వేదన కలిగి ఉండి దేవుని మందిరంలో ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను ధైర్యపరుస్తున్నాడు. ఆయన నీ పరిస్థితిని మార్చడానికి నీకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
క్రైస్తవులు ఏం చేయాలంటే ఆ సమీపంగా ఉన్న దేవుణ్ణి హత్తుకుని జీవించాలండి. ఆ సమీపంగా ఉన్న దేవుని ప్రజలు ఏం చేయాలండి? హత్తుకుని జీవించాలి. లోకంలో ఉన్న వాటిని విసర్జించి జీవాధిపతి అయిన దేవుని ఎప్పుడైతే మనం హత్తుకుని జీవిస్తామో, నీ నడక, నీ ప్రయాణము దేవునితో కొనసాగించినప్పుడు నీ అడుగులు ఆశీర్వాదం వైపుకు దేవుడు నడిపించేవాడు ఉన్నాడు. మరి ఈ 2023 సంవత్సరంలో సంఘానికి దేవుడు వెలిపించిన ఈ వాక్కును బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి సంఘం పైన ఉంచి ఆయన ఇచ్చిన మేలును బట్టి, ఆశ్చర్య కార్యమును బట్టి, ఆయన నీ యందు చూపిన కరుణను బట్టి ప్రార్థన చేద్దాము. దేవుని చిత్తము, దేవుని కృపా కాపుదలలో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము. దేవుని మాటలను దీవించుకుందాం. ప్రార్థనతో, కృతజ్ఞతతో నూతన సంవత్సరంలోనికి మనము దేవుని కృప ద్వారా ప్రవేశిద్దామండి. కృపగల దేవానికి స్తోత్రములు, జీవాధిపతి నీకే వందనాలు, జీవముల యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఒకవేళ నేను గాయపరిచే మనసు నాలో ఉన్నట్టయితే దయతో మన్నించు ప్రభువా. అయా నీకు తల్లి ప్రియమైన బిడ్డగా, నిన్ను ఇష్టపడే కుమార్తెగా నన్ను మార్చండి అని ప్రార్థన చేయండి. నాతో మాట్లాడి ఉన్నారు. అయా నాయన పాతవి గమనించాను, ఇదిలో కొంత ఆయనని ప్రభా నీ వాక్యవశముల రీతిగా ప్రతి కుటుంబము కూడా నూతనమైన కార్యములు నాయన వారి జీవితాలలో కుటుంబాలు పొందుకోవడానికి నీ కృప దయచేయండి నాయన. అయా తల్లి 2023 సంవత్సరం గతించిపోయింది, ఇక మేము దాన్ని చూడలేము. కానీ 2024 సంవత్సరంలోనికి నీ కృప ద్వారా మీరు మమ్మల్ని నడిపించారు దేవా. నాయన సంఘాన్ని మీరు ఆదరించండి, సంఘంలో ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి దేవా నాయన ప్రభా నీ ప్రజల పక్షంగా మీరే మేలు చేయండి. ప్రజల పక్షంగా పరిశుద్ధ ప్రభానికి వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం ప్రభా. ఇదిగో గడిచిన కాలం కాపాడి కంటి గ్రహంలో కాపాడి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసి మమ్మల్ని ఎంతగానో ఆయన కాపాడి ప్రేమించిన దేవుడా, పోషించిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. దేవాన్ని కని దృష్టిలో మమ్మల్ని ఎంతవరకు కాపాడి తీసుకుని వచ్చారు అన్న. ఇదిగో నూతన సంవత్సరంలో తీసుకుని వచ్చారు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నూతనముగా మమ్మల్ని అందరినీ నూతన పరిచి నూతన కార్య సాధకులుగా తీర్చిదిద్ది దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో వైరు వారు వచ్చి ఒక 2 పాటలు పాడి దేవుని మహిమ పరుస్తారు. వైరు వారు మహిమ
Thank you.
కాలువరిలో నుండి మమ్మల్ని తప్పించావు. అపాయము ధర చేరినప్పటికీ కూడా ఎటువంటి కీడు నాయన జరగకుండా నీ కాపుదలలో సంధానించావు ప్రభు. ఆధారము దుర్గమై నడిపించిన రీతికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ హృదయపూర్వక ఆరాధన ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనలో సమర్పిస్తున్నాము ప్రభు. మీ మధ్య ఉన్నాడు తండ్రి. పరిశుద్ధాత్మ మీ మధ్య సంచారం చేస్తూ ఆ ప్రార్థన వింటున్నారు. ప్రతి ఒక్కరి యొక్క విజ్ఞాపనలో ఆలోచించి వారి వారి జీవితాలలో కుటుంబాలలో మీరు చేస్తున్న కార్యాలను వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కువగా ప్రార్థించేవారిగా బలమైన తగిన విశ్వాసం కలిగి ఈ ఎదిగే బిడ్డగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. అశుద్ధాత్మానికి స్తోత్రములు స్తోత్రములు. ఆమేన్.